అంటే మరోవైపు ఇప్పుడు మీ నియోజకవర్గం అయిపోద్దాం తెలుగుదేశం పార్టీ టికెట్స్ సంబంధించి ఇప్పటివరకు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా ఇప్పుడు రామమూర్తి గారికి టికెట్ ఇవ్వండి అనే వాళ్ళతో పాటు ఇవ్వద్దనే వాళ్ళు, మాకు టికెట్ ఇవ్వండి అనేవాళ్ళు కూడా మీకు కనిపిస్తూ ఉన్నారు కదా. ఇవ్వద్దన్న వాళ్ళు ఎవరు లేరు, ఒక్క సింగిల్ పర్సన్ లేరు నర్సంపేట నియోజకవర్గంలో. ఏదో మాకు టికెట్ కావాలనుకునే వాళ్ళు పోటీ పడుతున్నారు. ఏమో వినపడవచ్చు, దానికి తప్పు లేదు. కారణం పొలిటికల్ పార్టీస్ టికెట్లకు ఆశిస్తారు. కానీ పొలిటికల్ పార్టీస్ ఏ పార్టీ అయినా కార్యకర్తల అభిష్టానం మేరకు, ప్రజల అభిష్టానం మేరకే టికెట్లు ఇస్తాయి. అది తప్పదు. ఇవ్వకపోతే దానివల్ల ఇబ్బందులు కలిపి వస్తాయి. కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎవరైతే కార్యకర్తలు ప్రజలు అభిమానం చూరుకుంటారో వాళ్ళకే ఇస్తాయి. అందువల్ల నాకు ఎవరో నాకు కావాలి అందువల్ల నాకేదో నష్టం జరుగుతుందనే ఆలోచన లేదు. మొదటికి వచ్చిన మీరు వేసినారు, ఏమిటి టికెట్లు అనౌన్స్ కాలేదని. నోటిఫికేషన్ రావాలి. కారణం ఏంటంటే ఏదో జగన్ తొందరపడిపోండు, తెలుగుదేశం పార్టీ తొందరపడిపోవాలని అవసరం లేదు. కారణం అంటే మాకు మిత్రపక్షంగా జనసేన పార్టీ ఉంది. వాళ్ళకి మాకు మధ్యన కలిపి సీట్ల అవగాహన రావాలి. ఆ సీట్ల అవగాహన వచ్చిన తర్వాత దీని మీద క్లారిటీ వస్తుంది. మాకు మరి ఇన్ఛార్జిగా ఉన్నాను అంటే పార్టీ నాకు బాధ్యత చెప్పినట్టే కదా. ఇవాళ ఒక రకంగా ఇండికేషన్ మాకు ఉంది, పనిచేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, ఇండికేషన్ ఉందంటే అదే టికెట్. అంతే తప్ప టికెట్లు అనౌన్స్ చేయడం అంటే స్టేజ్ బై స్టేజ్ సర్వేస్ అని, కారణం ప్రజల విశ్వాసం అని, ఇవతల పొలిటికల్ పార్టీగా మాకు కొన్ని ఇవి కలిపి ఉన్నాయి. ఈవేళ మిత్రపక్షం ఉంది. ఆ మిత్రపక్షంతో సీట్లు సర్దుబాటు అవన్నీ ఉంటాయి. దానివల్ల దానికి ఈవేళ కాదు, ఎప్పుడో ఇచ్చేసాను కాదు, ఇండికేషన్ ఉన్నట్టే. మీరు పని చేయండి అంటే ఇండికేషన్ ఉన్నట్టే, మీరే ఇన్ఛార్జ్ అంటే ఇండికేషన్ ఉన్నట్టే. దాంట్లో మీ మీద బాధపడిపోయి ఇంక రాలేదంటే అది మాలోన కాన్ఫిడెన్స్ లెవెల్ లేకపోతే అది నేనే అభ్యర్థిని అవుతాను, నేనే శాసనసభ్యుని అవుతాను.